ఫ్రెండ్స్ మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు యూట్యూబ్ ద్వారా ఎంత డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ మొత్తం మనకు సబ్స్క్రైబర్స్ బేస్ మీద కాకుండా వ్యూస్ ఆధారంగా వస్తూ ఉంటుంది. అది కూడా మనకు డబ్బులను డాలర్స్లలో పే చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మీరు నా చేతిలో చూడొచ్చు, ఇది వచ్చేసి ఒకటి $100 అంటే ఇప్పుడు మనకు $89 ఉంది, అంటే దాదాపుగా $8,900 అన్నట్టు. అయితే మనం ఒక వ్యూ 2 వ్యూస్ అని కాకుండా ఒక 1,00,000 వ్యూస్కి మనం మాట్లాడినట్టయితే ఒక $3,000 వస్తాయి. ఫ్రెండ్స్ ఇందాక నేను 3,000 అన్నాను కదా, టెక్ ఛానల్ వాళ్ళకి 2,000 నుంచి 10,000 మధ్యలో వస్తుంది. నేను యావరేజ్గా తీసుకొని 3,000 అని చెప్పాను అన్నట్టు. ఇప్పుడు యూట్యూబర్స్కి యూట్యూబ్ వాళ్ళు డబ్బులు మొత్తం ఇవ్వరు. అడ్వర్టైజ్మెంట్ ప్లే అయినప్పుడు వాళ్ళు 55% మనకిచ్చి 45% వాళ్ళు ఎంచుకుంటారు. దీనిలో మనకు సిపిఎం, ఆర్పిఎం ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. వాటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అంటే మీరు ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి, మీకు ఒక ₹30,000 వస్తాయి. అది కూడా డిపెండింగ్ ఆన్ మీ టాపిక్ అన్నట్టు. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చేశారనుకోండి, సో అటువంటిప్పుడు డబ్బులు అనేవి ఎక్కువ వస్తుంటాయి. అలా కాకుండా వేరే వేరే టాపిక్స్ చేశారనుకోండి, దానికి డబ్బులు అనేవి తక్కువ ఉంటాయి. దీంతో పాటే మీ ఆడియన్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ వీడియో అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఆడియన్స్ అనేవాళ్ళు యూఎస్, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ నుంచి చూస్తే మీకు యాడ్ రేట్ అనేది వేరే ఉంటుంది. అలా కాకుండా ఇండియా నుంచి ఎక్కువ చూస్తే తక్కువ యాడ్ రేట్ వస్తుంది. మొత్తానికి మీలో చాలామంది అడిగిన క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. మరి ఇలా మీకు యూట్యూబ్కి రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా సరే కింద కామెంట్లో రాయండి, వాటి నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.